ఎదుటి వాళ్ళు మన పట్ల ఎలా ఉండాలని కోరుకుంటాం? మనం ఏదన్నా ఆపదలో ఉంటే మనల్ని ఆదుకోవాలి, మనకు బాగోకపోతే మనల్ని పట్టించుకోవాలి, మనం ఇబ్బందుల్లో ఉంటే మనల్ని ఆదరించాలి, మనం అనారోగ్యంతో మంచాన్ని పడితే మనల్ని వచ్చి పలకరించాలి. అంతే కదండి. మనలందరూ బాగా చూసుకోవాలి, మనలందరూ గౌరవించాలి, మనలందరూ ప్రేమించాలి. ఇది మనం కోరుకుంటాం. ఎప్పుడు మనం మాత్రం ఎదుటి వాళ్ళతో అలా ఉండం. మనం మాత్రం ఎవరిని పట్టించుకోం, మనం మాత్రం ఎవరిని చేరదీయం, మనం మాత్రం ఎవరి కష్టాల్లోనూ పాలు పొందాం, మనం మాత్రం ఎవరి కన్నీళ్లలోనూ ఆదరణను ఓదార్పును చూపించాం. అందరూ మాత్రం మనతో అలా ఉండాలి. ఇది న్యాయమేనా? కాదు కదండి. ఒక వ్యక్తి నుండి నువ్వు ఒకటి ఆశిస్తున్నప్పుడు వాళ్ళ పట్ల నువ్వు కూడా అలాగే ఉండాలి అనే విషయాన్ని తెలుసుకోవడం చాలా చాలా అవసరం. అందరూ నీతో మంచిగా ఉండాలి అని నువ్వు అనుకున్నప్పుడు నువ్వు కూడా అందరితో మంచిగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళది కూడా నీ వంటి మనసే, నీలాంటి హృదయమే, నీలాంటి జీవితమే, నీలాంటి మనసే, హృదయమే ఉంది అందరికీ, నీలాంటి బ్రతికే. వాళ్ళు కూడా అలాగే ఆశిస్తారు. కాబట్టి మీరు అడగాలి, మీరు వెతకాలి, మీరు తట్టాలి. మీరు అడగండి, మీరు ఎదుటివారి కష్టాలను చూడండి, మీరు వెతకండి, మీ పొరుగు అనే పరిస్థితులను మీరు వెతకండి, మీరు తట్టండి, మీరు తెరవండి. వాళ్ళ జీవితాలను, వాళ్ళ బ్రతుకులను మీరు తెరవండి. అడుగు ప్రతివానికి. నువ్వు ఎదుటివారిని పట్టించుకుంటే నిన్ను గురించి కూడా పట్టించుకోబడుతుంది. వెదకువానికి దొరుకును. నువ్వు ఎదుటి వాళ్ళ కష్టాలను వెతుకుతూ వాళ్ళకు ఓదార్పునిద్దాము, స్వాంతనిద్దామని అనుకుంటే నీకు కూడా అటువంటి ఓదార్పు, స్వాంతనే లభిస్తుంది. తట్టువానికి తీయబడును. పొరుగువాని గురించి ఆలోచించిన వానికి, తన దగ్గరున్నది ఎదుటి వాళ్లకు చెయ్యి చాచిన వాడికి, అతడికి కూడా కష్టం వచ్చినప్పుడు తెరవబడుతుంది, తీయబడుతుంది. వాడు కూడా ఆదరించబడతాడు.